మొన్న జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలుగుదేశం పార్టీ అనేటిదే హైదరాబాద్ నగర నడిబొట్టిన పుట్టినటువంటి పార్టీ. కేసీఆర్ గారికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయంగా నిలదొక్కున్నటువంటి వ్యక్తి, రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మేము కేసీఆర్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు దొరగా ఉండి దొరతనాన్ని ఇంకా కూడా నీకు మర్చిపోయినట్టు లేవు. ఎక్కడైనా కూడా పోటీ చేసే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. మొన్న జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు నిన్ను చీకొట్టి తరిమేసినా కూడా నీకు ఇంకా బుద్ధి కూడా రాలేదు. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా నీకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా, డిపాజిట్ రాకుండా నిన్ను తరిమేసి పంపించిండ్రు నీ పార్టీని. విషయాలు తెలుసుకొని ప్రజల మన్నలను పొంది తిరిగి ఏ విధంగా ప్రజాభిమానం పొందాలని చూడాలి తప్పించి ఒక పార్టీని సెంటిమెంట్ తోటి ఒక ప్రజలలో లేనిపోని రగిల్చి నువ్వు లబ్ధి పొందాలనుకో. నీకన్నా గుండు సున్నా వచ్చింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఎన్ని మంచి తెలంగాణ సెంటిమెంట్ ఉండి తెలంగాణ ప్రజల ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా మా పార్టీకి పోటీ చేసినప్పుడు ప్రతిసారి కూడా మాకు స్థానం కల్పించి 2014 నిలబడ్డప్పుడు కూడా మాకు 15 సీట్లు వచ్చినాయి. తర్వాత 2018లో కూడా 2 సీట్లు వచ్చినాయి. సున్నా అనేది మాకు ఎప్పుడు రాలేదు. అది నువ్వు గుర్తుపెట్టుకో కేసీఆర్. నీ పార్టీకి ప్రజలు ఎట్లా నిన్ను చిత్కరించి నీ పార్టీని తరిమేసిండ్రు. అది మీ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1983 పటేల్ పటేవారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం తీసుకొని ఆ తర్వాత జరిగిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో కానీ ఆడపడుచులకు ఎన్నో హక్కులు కల్పించినటువంటి పార్టీ ఇది. తర్వాత ప్రజలు కూడా తమ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీని నువ్వు తెలంగాణలో లేకుండా చేయాలని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం. ఇవన్నీ పిచ్చి పిచ్చి కోతలు కూస్తే బాగుండదని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే మీ 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 మా మీ యొక్క పార్టీ యొక్క మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. అంటే పశువుల కంటే హీనమైనటువంటి ఆ జగదీశ్వర్ రెడ్డి, ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఇక ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊకోవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.